అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుండి రామనగరికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు బాలరాముని దర్శించుకుంటున్నారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు దాదాపు 41 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. అయినా కూడా అయోధ్యలో ఇంకా రద్దీగానే ఉంది. ఇవాళ కూడా రామనగర్లో 50,000 మందికి పైగా భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. ఈ నెలలోనే రామ్లల్లాను దర్శించుకున్న భక్తుల సంఖ్య 1 కోటి చేరుకోవచ్చని అయోధ్య ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్లో జరిగే శ్రీరామనవమికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు 1 కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. 9 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్లపక్షం 9వ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామ జన్మభూమి గేట్ నెంబర్ 3 నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితో పాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామ జన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్ కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా శ్రీరామనవమిని ప్రారంభోత్సవం కంటే అంగరంగ వైభవంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.